పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ని పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. మరి అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం మన బాధ్యత. ప్రత్యామ్నాయ సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకుంటూ మనం ఎలా ఆనందంగా జీవించాలి, చిన్న చిన్న సలహాలు పాటిస్తే సరిపోతుంది. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుకులో ఉన్న జీవితంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు సతమతం పెడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో నరాల బలహీనత అనే అంశానికి సంబంధించి ఎంతో చక్కటి పరిష్కార మార్గాల్ని, సలహాలని, సూచనల్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎండి పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ డాక్టర్ అనంత్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా మీరు దాల్చవలసిన నెంబర్ 040666002333. ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. ఓం నమస్తే జీ, వందే గోమాత్ర. వందే అండి. సో అసలు ఈ నరాల బలహీనత అనేది దేనివల్ల వస్తుందంటారు? ముఖ్యంగా నాడీ వ్యవస్థ సరైన స్థితిలో పనిచేయకపోవడాన్ని మనము నరాల బలహీనతగా చెప్పుకుంటున్నాము. నాడీ వ్యవస్థ అనేది ఎలా ఉంటుందంటే శరీరం లోపల అంతర్గత కణజాలాలుగా ఒక సమూహం అన్నది ఇది. అయితే దీని లోపల 123 ట్రిలియన్ల కణజాలాలు ఉంటాయి. అంటే 1 ట్రిలియన్ వచ్చేసి 1,00,000 కోట్ల కణాలోని శర్థం. ఇట్లా 123 ట్రిలియన్స్ కణజాలం ఉంటుంది. దీంతో మానవ శరీరం నిర్మితమై ఉంటుంది. అయితే ప్రతిరోజు కొన్ని కణాలు పెరుగుతూ ఉంటాయి, కొన్ని కణాలు చనిపోతూ ఉంటాయి. దాని ప్లేస్లో మళ్ళీ రీప్లేస్మెంట్ అవుతూ ఉంటాయి. ఇది ఏజ్ని బట్టి పెరుగుతూ తగ్గుతూ అండ్ దాని యొక్క చురుకుదనం అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు తల్లి కడుపులో పుట్టిన తర్వాత తల్లిని ఆశ్రయించుకొని కడుపులో మనము తొందరగా వేగంగా పెరుగుతాం 9 నెలల్లో. అయితే దానికి మనకు ఉపయోగపడేది ఫస్ట్గా నాభిస్థానము. నాభి నుంచి తల్లి హృదయం నుంచి రక్తము, ఊపిరి ఇవన్నీ కడుపులోనే పోసుకుంటూ ఉంటాడు. అమ్మ ద్వారానే గాలి పీల్చుకుంటూ ఉంటాడు, అమ్మ ద్వారానే రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఈ స్థితి లోపల శరీరం పెరగడానికి, ఎదగడానికి కావలసిన పోషక పదార్థాలు అమ్మ కడుపులో దొరుకుతాయి. ఇక అమ్మ కడుపు నుంచి బయటపడ్డ తర్వాత శరీరం లోపల కణ విభజన అనేది విపరీతంగా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అయితే మనకు తెలియకుండానే విపరీతంగా ఫాస్ట్గా కణజాలం విభజన చెందినప్పుడు శరీరం అనేది నొప్పిలేస్తూ ఉంటుంది. శరీరం నొప్పిలేసినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఆ నొప్పిని భరించలేక చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు విపరీతంగా. వారికి చెప్పడానికి రాదు. అంటే కణ విభజన అంత ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది, తొందరగా కణాలు నిర్మితం అవుతూ ఉంటాయి. అందుకోసం పూర్వం మన వాళ్ళు ఏం చేశారు అనేసి అంటే ఆయిల్ తీసుకొని ఆయిల్ మర్దన పద్ధతులు, రోజు ప్రొద్దున లేవగానే ఆయిల్ మర్దన, మసాజు అండ్ చేతులను అటు ఇటు తిప్పడము చేయడం ఇదంతా చేస్తూ వచ్చేసారు. ఈ విధంగా మన కణజాలాలు ఏవైతే ఉన్నాయో అద్భుతమైన స్థితిలో పెరిగి మన యొక్క మానవ ఆకృతిని మనం కరెక్ట్గా తీసుకురాగలుగుతున్నాము. ఇక పుట్టుకతోనే డిఫెక్ట్ ఉంటే మనం ఏం చేయలేము. ఇక పుట్టిన తర్వాత ఈ విధంగా చేసుకొని శరీరాకృతిని మళ్ళీ సౌష్ఠవాన్ని సరిదిద్దుకోవచ్చు. దీంతోపాటు యోగా, ధ్యానం, ప్రాణాయామాలు ఇవన్నీ మనకి ఇంక్లూడ్ వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది నాడీ వ్యవస్థ, నరాలు, నాడీ వ్యవస్థ ఇదంతా ఒకే విధంగా వస్తుంది. సో ఇదేంటంటే అంతర్గత జాలంగా మనం చెప్పుకుంటూ వచ్చేసాము. అయితే ఎప్పుడైతే మనం మసాజ్ చేస్తున్నామో పిల్లలు విపరీతమైన నాడీలు అనేటివి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆ యాక్టివేషన్ వల్ల పిల్లల లోపల బుద్ధిమత పెరగడము దాని లోపలనే ఇదొక భాగము. అయితే ఎవరైతే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మంచిగా మసాజ్ చేసి కరెక్ట్గా నూనె అప్లికేషన్ ఇది కరెక్ట్ ఇచ్చేసి బాడీ లూబ్రికేషన్ కరెక్ట్ రావడము అండ్ బాడీ లోపల న్యూరిష్మెంట్ కరెక్ట్ ఉండడం వల్ల వారి యొక్క నాడీ వ్యవస్థ అనేది చురుగ్గా ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్. దీని లోపల తినే ఆహార పదార్థాల లోపల తీసుకునే పోషక పదార్థాలు సరిగా ఉండడము ఇది కూడా ఒక పద్ధతి. దీని లోపల ఏంటంటే కరెక్ట్గా అయోడిన్, అంటే ఉదాహరణకు మనం ఇప్పుడు చూస్తూ ఉంటే సేందవ లవణం లోపల ప్రాకృతికమైన అయోడిన్ దొరుకుతుంది. మిగతా వేరే పదార్థాల్లో కూడా మనకు అయోడిన్ దొరుకుతుంది. అయితే ఈ మైదాన క్షేత్రములలో మనకు అయోడిన్ విపరీతంగా మంచిగా దొరుకుతుంది కాబట్టి అన్ని ఫలాలు, పుష్పాలలో దొరుకుతుంది. అయితే కొండ ప్రాంతానికి వెళ్ళిన కొద్దీ మనకు అయోడిన్ అనేది ఉండదు ఆ పదార్థాల్లో. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఇన్స్టెంట్గా అయోడిన్ వచ్చేటట్టుగా మనం ఈ ఉప్పుని వాడుతూ ఉన్నాం. ఇది నరాల్ని చురుకుగా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది అయోడిన్ అనేది. ఈ విధంగానే చూసుకుంటూ ఉంటే మళ్ళీ బాడీకి కావాల్సింది
లూబ్రికేషన్ అంటే చిక్కదనం. అయితే బాడీలో వస అంటే ఈ చిక్కదనం ఏదైతే ఉన్నదో మనకు అద్భుతంగా దేంట్లో పనిస్తుంది మనకు అనేసి అంటే ఈ యొక్క విత్తనాల్లోకించి వస్తుంది. విత్తనాల్లోకించి ఏది, ఉదాహరణకు మనం ఈ సౌత్ ఇండియా సైడ్ ఉన్నాం కాబట్టి ఇంకా చూడాలంటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశానికి సంబంధించిన పంటలు ఏమి ఉన్నాయి మనకు, వేరుశనగలు, కుసుమలు, నువ్వులు. ఈ మూడింటిని తీసుకోగలిగితే మన యొక్క నాడీ వ్యవస్థ పైన చురుగ్గా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అండ్ బలాన్ని ఇస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఈ విధంగానే మనము నిత్య జీవితం లోపల దీంతో అద్భుతంగా ఉండే ఇంకో ఆయిల్ ఏంటుంది అంటే దేశవాళీ ఆవు నెయ్యి అయాన్. దీన్ని కూడా మీరు విరివిగా తీసుకుంటూ ఉండాలి. పూర్వము ఆవు నెయ్యి విపరీతంగా తినేవారు కాబట్టి బుద్ధి బాగా, తేజస్సు బాగా ఎక్కువ ఉండేది అన్నట్టు. ఆలోచన విధానం కూడా బాగా చురుకుగా పనిచేసేది. తినే ఆహార పదార్థాల లోపల ఈ యొక్క ఆవు యొక్క పంచగవ్యాల లోపల ఒక గవ్యం ఏదైతే ఉందో నెయ్యిని ప్రతిరోజు తీసుకోవాలి. ఇక పిల్లల లోపల పోషణ ఇవ్వడానికి మనం తీసుకునేది ఏంటంటే పాలు, నెయ్యి. వీటిని విపరీతంగా తీసుకోవడం మొదలు పెట్టేస్తే శరీరం ఎదగడానికి బాగా పనిచేస్తుంది. ఇక వచ్చేసి ఏజ్ ఎలా అవుతుందో అలా ఇక్కడ చిన్నపిల్లలు చూస్తేనేమో కణాలు తొందరగా డిస్ట్రాయ్ అయ్యి ఫాస్ట్గా దానికంటే రెండింతలుగా మనకు తయారవుతున్నాయి. ఇక వచ్చేసి ఏజ్ ఆఫ్ 22 to 35, 40కి దాకా వచ్చేసారనుకోండి, ఇది మధ్యస్థమైన ఏజ్ అన్నట్టు. కణాలు ఎంతైతే చనిపోతాయో అంతే సమంగా వచ్చేసేసి తయారవుతూ ఉంటాయి అన్నట్టు. అంటే నాడీ వ్యవస్థ చురుకుగా ఉంటుంది అండ్ పిల్లల ప్రొడక్షన్కి కానివ్వండి, ఆలోచనకు కానివ్వండి, బలానికి కానివ్వండి, పని చేయడానికి కానివ్వండి, మనిషి లోపల అంతా బలం ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఏమవుతుంది, కణజాలాల లోపల కణాలు ఎంత డిస్ట్రాయ్ అవుతాయో అంత మనకు మళ్ళీ రీజనరేట్ అవుతుంది అన్నట్టు. ఇక ఒక సమయం వచ్చిన తర్వాత 40 నుంచి 50 ఏజ్ అప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క కణజాలాలు చనిపోయిన కణజాలాలు మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే నిత్య జీవితంలో తినే ఆహార పదార్థాల్లో కానివ్వండి, మళ్ళీ లైఫ్ స్టైల్లో మార్పు రావడం కానివ్వండి, ఇది జరగడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ శరీరం అనేది వీక్ అయిపోతుంది. ఇక్కడ కణజాలాలని యాక్టివేట్ చేసే విధంగా కావాల్సిన మినరల్స్, పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఇవ్వలేకపోతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కణజాలాలు చనిపోయిన కొద్దీ ఇక్కడ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అప్పుడు తెలియకుండానే మీకు ఆఫ్టర్ 40, 50s ఇలా వచ్చేసరికి శరీరం అనేది రోగగ్రస్తంగా తయారవుతూ ఉంటుంది అండ్ నాడులు అనేది బలహీనంగా మారిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, శరీరము చురుకుదనము ఇవన్నీ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ దీంతోపాటు ఏమవుతుంది అంటే బాడీ లోపల కావాల్సిన ఏదైతే జఠరాగ్ని ఉందో అది కూడా మందగిచ్చిపోతూ ఉంటుంది. ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే శరీరంలో కావాల్సినంత మినరల్స్ కరెక్ట్ లేకపోవడమే ముఖ్య కారణం. ఇక సమయం వచ్చేసిన తర్వాత అప్పుడు కణజాలాలు చనిపోయిన తర్వాత ఓన్లీ 15 to 20% మాత్రమే ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు 70 to 100 ఆ టైంలో బాగా బలహీనంగా అయిపోతుంది శరీరము, మొహం పైన ముడతలు వచ్చేస్తున్నాయి, తర్వాత ఏ పని చేసినా కానీ చేయలేకపోతూ ఉంటాడు, అంటే బాగా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది, శరీరం సహకరించదు. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందని అంటే మనిషి ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. కానీ యోగా, ప్రాణాయామం, ధ్యానము వీటిని మీరు కరెక్ట్గా అనుసంధానం చేసుకొని బాడీకి కావాల్సిన మినరల్స్ని మీరు కరెక్ట్ ఇవ్వగలిగితే శరీరం అనేది గట్టిగా ఉక్కులాగా తయారవుతుంది. అయితే దానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఏంటి అనేసి మనం చూసుకుంటా ఉంటే దాని లోపల మనకు కావాల్సింది ఏంటంటే మినరల్స్. అంటే ఇప్పుడు ఈ మినరల్స్, ప్రోటీన్స్, ఈ వ్యాయామం, ధ్యానం ఏ మనిషికైనా మ్యాండేటరీ అంటారు. అవునండి. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే నిత్య జీవితం లోపల నియమం ఏదైతే నియమం పాటించారనుకోండి శరీరం అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. ఇక ఉదాహరణకు నియమం అనేసి అంటే ఆల్రెడీ దీని గురించి మనకు పూర్వం నుంచే మన తల్లిదండ్రులు ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి నేర్పుతూ వచ్చారు. ఏంటిది అనేసి అంటే ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో లేవడము, కాలకృత్యాలు తీర్చుకోవడము, తర్వాత ఉషాపానం చేయడము. దీని తర్వాత ఏమవుతుందనేసి అంటే స్నానము, భోజనము, పని, మళ్ళీ భోజనము, మళ్ళీ పని, బ్రేక్ఫాస్ట్, మళ్ళీ భోజనము అండ్ సంధ్యా సమయం లోపల సంధ్య చేసేసుకొని భజన ఏమైనా చేసుకొని మళ్ళీ పండుకునే సమయం లోపల ఏదన్నా వేడి నీళ్ళు కానీ పాలు కానీ తాగేసి నిద్రపోవడము. ఎవరైతే
9:30 10 o'clock పండుకొని మార్నింగ్ 3:30 దాకా పండుకుంటారో బాడీ లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ ఆటోమేటిక్లీ యాక్టివేట్ అవుతుంది. దాంతో నాడీ వ్యవస్థ అనేది చురుకుగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే రాత్రులు అధికంగా మేల్కోవడము 11, 12, 1, 2 ఇలా మేల్కొని ఉంటారో నిద్రపోరో వారి యొక్క నాడీ వ్యవస్థ అనేది లో అయిపోతుంది, అంటే చురుకుదనంగా పనిచేయదు. లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చేసాయి, ఆ టైంలో వర్క్ ఉంటుంది కదా చాలా మందికి. మరి అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మీరు అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉండాలి. ఇక్కడ మీరు ఎంత అడ్జస్ట్ చేసుకుంటున్నారన్న దాని మీద నుంచి ఆధారపడి ఉంటుంది. అయితే రాత్రులు పడుకోవడానికి ప్రొద్దున పనిచేయడానికి ఇచ్చారు. అయితే ఇక్కడ షిఫ్ట్ వైజ్గా చేసుకుంటుంటే ఆ విధంగా శరీరాన్ని మనము సెట్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్ ఒకవేళ మీరు చేసుకోవడం లోపల మీరు సక్సెస్ ఉంటే మీ యొక్క నాడులు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక వచ్చేసి నాడులు కొన్ని టైంలలో ఆలసత్వం వల్ల అది చేయాల్సిన యాక్టివిటీ చేయదు. అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ నాడులకు కావాల్సిన మర్దన ప్రక్రియలు, సంవహన క్రియ, నాభి చికిత్స, అలైన్మెంట్స్ ఈ పద్ధతుల లోపల మనం పంచకర్మ ఇలాంటి పద్ధతులతోని మన శరీరం లోపల ఉన్న నాడీ వ్యవస్థని యాక్టివేట్ చేయొచ్చు. ఇది ఎలా తనను తాను లైఫ్ స్టైల్ లోపల ఆలసత్వం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. అయితే దాని లోపల ఏం చేయొచ్చు అని అంటే పూర్వం మన వాళ్ళు చెప్పినట్టుగా అభ్యంగనం అని అన్నాం ఇక్కడ. అవును, ఇది సంవత్సరాలు 3 సార్లు 4 సార్లు చేస్తారు ఉగాదికి, దీపావళికి. ఇది ఓన్లీ ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే సంక్రాంతికి పండుగలకు వస్తేనే మాత్రమే అభ్యంగనం చేయమని చెప్పారు. కానీ అలా కాదు. శరీరము చాలా మటుకు మన ఈ సౌత్ ఇండియా మొత్తము ఉష్ణంతో కూడినది అన్నట్టు. అంటే ఈ వాతావరణంలో పొడితనం ఎక్కువ ఉన్నది. అలాంటప్పుడు శరీరం కూడా పొడిగా మారిపోతుంది, వృక్షత చెందుతుంది అన్నట్టు. అలాంటప్పుడు చాలామందికి చూడండి ఎక్కడ ముట్టినా కానీ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, అంటే నాడులు వీక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఏం చేస్తాం మనం ఇక్కడ ఆ నాడులు వీక్ కాకుండా బాడీలో వృక్షత వెళ్ళిపోవడానికి మర్దన చేయాలి. ఆయిల్ ఉదాహరణకు వారి శరీరము ఋతువుని బట్టి, వారి శరీరంని బట్టి, వారి యొక్క స్థితిని బట్టి ఏ ఆయిల్ వాడాలన్నది నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, చలికాలము. ఈ సమయాలలో ఏ బాగుంటుందంటే నువ్వుల నూనె మరియు ఆవాల నూనె. ఈ 2 నూనెల్ని మీరు ఇప్పుడు ఈ వర్షాకాలంలో నువ్వుల నూనె వాడచ్చు, ఆవాల నూనె వాడచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఉష్ణం అన్నట్టు శరీరము ఉష్ణం పెరిగిపోయేసి మర్దన కరెక్ట్ చేస్తే శరీరం లోపలికి ఇంకి మీ యొక్క నాడీ వ్యవస్థ అనేది యాక్టివేట్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ముడతలు పడుతున్న శరీరం కూడా మీకు రీయాక్టివేట్ అవుతుంది. అండ్ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాస్టిసిటీ పెరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇలాస్టిసిటీ మన ఫేస్లో కానీ బాడీలో కానీ తగ్గుతుందో అప్పుడు మీకు ముడతలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే రెగ్యులర్ బేస్గా ఉదాహరణకు 2 రోజులకు ఒకసారి అన్న, రోజులైతే చేయలేకపోతున్నారు కాబట్టి 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి కానీ కంపల్సరీ బాడీకి ఆయిల్ మసాజ్ చేయాల్సిందే. మీరు ఒకవేళ ఇంకో వ్యక్తితో చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే స్వతహాగా నూనె తీసుకొని మీరు సెల్ఫ్గా ఆయిల్ పెట్టేసుకోండి. ఒళ్ళంతా పెట్టేసుకొని 1 గంట సేపు ఎండలో తిరగండి. లేదు పెట్టేసుకొని ఇంట్లో అవి ఇవి పనులు చేసేసుకోండి. మళ్ళీ ఆ సమయం రాగానే పోయి స్నానం చేసేయండి. ఇక్కడ ఒక పద్ధతి ఏంటిది అనేసి అంటే ఇప్పుడు కొత్త పద్ధతి ఇంగ్లీష్ పద్ధతిలో వస్తే సబ్బు యూజ్ చేస్తున్నాము, దాని లోపల హెర్బల్ సోప్స్ అనేసి అంటున్నాము, అదొక ప్రక్రియ. లేదు అనేసి అన్నారు అనుకోండి నలుగు పెట్టుకోవడము. నలుగు పెట్టుకోవడం ఎలా అనేసి అంటే దీని లోపల కూడా మనం ఏం చేస్తున్నామంటే వివిధ రకాలైనటువంటి మూలికలను యూజ్ చేయొచ్చు. మూలికల లోపల మీరు ఏవి వాడచ్చు? పసుపు వాడచ్చు, తర్వాత వస వాడచ్చు, తర్వాత వచ్చి చందనం వాడచ్చు, శనగపిండి, నిమ్మకాయ కూడా వాడచ్చు, మళ్ళీ వేప, తర్వాత వచ్చేసి మీకు వావిలాకులు. ఇవి వాడితే ఏమవుతుందంటే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేస్తుంది. దాంతోపాటు స్కిన్ లోపల ఉన్న ఏ రకమైనటువంటి ఇలాస్టిసిటీ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని రీయాక్టివేట్ చేసేస్తుంది. చాలా మటుకు ఈ దురదలు ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఇప్పుడున్న ఈ చలికాలము, ఈ యొక్క వర్షాకాలం, ఈ సమయాల లోపల, ఇప్పుడు ఈ 2 ఋతువుల లోపల ఈ విధంగా మీరు చేశారనుకోండి శరీరము అండ్ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అండ్ స్కిన్ లోపల యాక్టివిటీ పెరిగిపోయేసి బాగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది మీకు ఇక్కడ. అసలు నరాల బలహీనత అనేది ఎందువల్ల వస్తుంది అని. అయితే ఈ నరాల బలహీనత అనేది ఒక వ్యక్తి అనారోగ్య కారణంగా ఈ సెల్స్ అనేవి రిప్రొడ్యూస్ కాకపోవటం వలన, లేకపోతే హెరిడిటరీ కూడా ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా?
కొందరిలో ఇది హెరిడిటీగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కొందరిలో, అందరిలో కాదు. అయితే ఇక్కడ ఏముంటుంది అనేసి అంటే ఈ హెరిడిటీగా వచ్చే ఏదైతే ప్రాబ్లం ఉందో ఎప్పుడైనా తాళం వేసి ఉంటుంది అన్నట్టు మనకు. తాళం వేసి ఉంటుంది ఎందుకు అనేసి అంటే ఎప్పుడైతే నువ్వు ఒక పద్ధతి ప్రకారము లైఫ్ స్టైల్ని కొనసాగించుకోకుండా శరీరానికి కావాల్సిన పోషణ ఇవ్వకుండా మీరు దాన్ని ట్రిగర్ చేశారనుకోండి, ఆ లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. దాంతో మీకు ఆ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి హెరిడిటీగా వంశం లోపల ఒక 5 సభ్యులు ఉన్నారనుకోండి, వంశపారంపర్యంగా వస్తుంది అనుకోండి సమ్ జబ్బు. మరి అందరికి రావాలి కదా, ఒక్కరికి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ట్రిగర్ ఎక్కువైంది అన్నట్టు. అంటే ట్రిగరింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ట్రిగర్ చేయకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్ ఆరోగ్యం కరెక్ట్ ఉంచారనుకోండి, రాబోయే భావితరాలకు మీరు ఎట్లయినా కంటారు కాబట్టి వాళ్ళకి వెళ్ళకుండా ముందుగానే మీరు సరి చేసేసి తర్వాత మీరు ముందు ప్రొడక్షన్కి వెళ్ళొచ్చు అన్నట్టు. ఈ విధంగా మీరు చూసుకున్నారనుకోండి, మీరు వచ్చే తరాలని ఆరోగ్యవంతులుగా మీరు చూసుకోవచ్చు. ఓకే, అయితే ఈ నరాల బలహీనత అనేది కారణాలు ఏంటంటారు మెయిన్గా? మెయిన్గా అనేసి అంటే శరీరం లోపల ఈ మనము కావాల్సినంత యాక్టివిటీ లేకపోవడం ఒకటి. ఓకే, దీని గురించి మాట్లాడుకునే ముందు కాల్ చేద్దామండి. హలో 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 సార్, నమస్తే అండి, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మాది కుమార్ మేడం, వాల్సి మేడం. చెప్పండి సార్, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నేను ఆటో వెళ్తాను మేడం. నాకు 2018 నుంచి బ్యాక్ పెయిన్ వచ్చింది మేడం. మెడిసిన్స్ ఖమ్మంలో వాడ, హైదరాబాద్ మీన్స్ లో వాడ, ఎక్కడ వాడినా తగ్గట్లేదు మేడం. బ్యాక్ పెయిన్ రైట్ సైడ్ వచ్చి ఆ మెడిసిన్స్ వాడినంత సేపే తాత్కాలికంగా ఉంటుంది, తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది మేడం. ఓకే, అది కనుక్కుందామని టీవీలో యాడ్ వస్తుంది ప్రోగ్రామ్ అని. తప్పకుండా అండి, డాక్టర్ అనంత్ కుమార్ గారు తెలియజేస్తారు మీకు. కుమార్ గారు, మీ ఏజ్ ఎంత అండి? నాది ఏజ్ 36 అట్లా ఉంటుంది సార్. మీ బరువు ఎంత? 70 ఉన్నా సార్. మీరు మీ వ్యవసాయం ఏంటి అంటే ఏం పని చేస్తారు? నేను ఆటోకి వెళ్తా సార్. ఆటో నడిపిస్తారు. ఏది ఇప్పుడు మీకు రైట్ సైడ్ లోపల వన్ సైడ్ కాలిగ్గుతూ నొప్పి లేస్తుందా? నడుములో ఎలా ఉంది? అవును సార్, రైట్ సైడ్ నాకు నడుములో నొప్పి వస్తుంది సార్. అయితే నడుములో నొప్పి, కింద కాళ్ళు తిమ్మిరి వస్తున్నాయి సార్. అయితే మీరు ఇప్పుడు ఆటో నడుపుతున్నారు కదా, ఆటో నడిపినప్పుడు ఏం చేస్తారని అంటే వన్ సైడ్ కూర్చుంటారు అన్నట్టు, ఒక కాలు మీదనే అధికంగా వన్ సైడ్ బరువు వేస్తూ ఉంటారు. అండ్ ప్యాసింజర్లు నచ్చిన వాళ్ళని పక్కన కూర్చోపెట్టేసుకొని నువ్వు వన్ సైడ్ తిరిగి కూర్చుంటావు కదా, దాంతో ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అంటే నీ వెన్నుపూస లంబర్ సెక్షన్ L3, L4, L5 లోపల నాడులు అనేటివి ఒత్తుకపోతున్నాయి నీకు. ఆ ఒత్తుకపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక కింద కాలు తిమ్మిర్లు ఎక్కుతా ఉన్నాయి. దానివల్ల నీకు వచ్చిన సమస్య. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది అనేసి అంటే బాడీని కరెక్ట్గా అలైన్మెంట్ చేసుకొని నువ్వు కూర్చునే పొజిషన్ని కరెక్ట్గా ఉంచుకుంటే మీరు సెట్ అయిపోతారు. అండ్ ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే ఒకసారి ఫోన్ చేసి హాస్పిటల్ వచ్చి మీరు కనెక్ట్ అవ్వాలి. ఓకేనండి, అయితే మనం గమనిస్తే కూడా కొంతమందికి నరాలు అనేవి కొన్ని ప్లేసెస్లో చాలా గట్టిగా ఉంటాయన్నమాట. అంటే కొన్ని ప్లేసెస్లో బాగానే ఉన్న, కొన్ని ప్లేసెస్లో బ్లాక్ అయిపోయి గట్టిగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు అన్నట్టుగా అసలు ఇలా టచ్ చేస్తే చాలు బాగా నొప్పిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందువల్ల అంటారు? అక్కడ రక్త ప్రసరణ జరగదు కాబట్టి, అండ్ దానికి కావాల్సినంత లూబ్రికేషన్ కావాలి. అంటే శరీరం లోపల ఈ మధ్యలో ఏంటంటే విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని చేసి నూనెలు తీసుకోవద్దని చెప్పడం ఇవంతా జరుగుతూ ఉంది. అయితే మనం తీసుకునే నూనెలు ఎలా ఉండాలి అని అంటే రంగు, రుచి, వాసన, చిక్కదనం ఇవి ఉంటే నూనె. అయితే ఇప్పుడు మనము తీసుకుంటున్న ఆయిల్ లోపల రంగు, రుచి, వాసన, చిక్కదనం ఇవి లేకుండా ఉన్నాయి. ఇలాంటి నూనెని మీరు తీసుకున్నారంటే శరీరం లోపల బాడీ అనేది వృక్షత ఏర్పడుతుంది, అంటే డ్రై అయిపోతుంది. ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అక్కడ ఉన్న పార్టు చలనం ఉండదు. చలనం ఉండక అది ఒక దగ్గర జామ్ అయిపోయినట్టుగా స్ట్రక్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్లీ ఆ ప్లేస్ ఎక్కువ మనం బలవంతంగా కలిగించేసరికి అది బ్లోయింగ్ అవుతుంది. ఆ బ్లో అయిపోయినప్పుడు మీరు టచ్ చేస్తే గట్టిగా బండరాయిలాగా ఏదో కాయ టచ్ చేశారా, కచ్చ కాయలాగా గట్టిగా ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటిది లూబ్రికేషన్ వచ్చి ఫ్రీగా ఉండాలి అని అంటే శరీరం లోపల వాతం అనేది తగ్గాలి. వాతం అనేది అక్కడ పెరుగుతుంది. వాతం అంటే ఏంటి యాక్చువల్లీ అనేసి చూస్తే ఇక్కడ ఏంటంటే వాయువు ఒక దగ్గర వచ్చి ఆగిపోవడం వల్ల, అక్కడ కరెక్ట్ లూబ్రికేషన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యని మీరు అడిగింది. అలా ఓకేనా, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో
హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మాచల్ నుంచి మాట్లాడు. చెప్పండి సార్, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాన్నగారికి 82 years మేడం. నాన్నగారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒకటే తిమ్మిర్లు వస్తున్నాయి మేడం. ఓకే, అలా ఎంతకాలం నుంచి జరుగుతోంది? 2 years అవుతుంది మేడం. మెడిసిన్ వాడుకుంటున్నాము. డాక్టర్ ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారండి మీకు. అయితే బరువు ఎంత ఉన్నారండి? సార్ మా నాన్నగారు ఐడియల్ వెయిట్ లోనే ఉన్నారు సార్. ఓకే, ఎత్తు ఎంత ఉన్నారు? హైట్ వచ్చేసి 5'5" ఉంటాడు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే వారు మెత్తలు ఏమన్నా తీసుకుంటున్నారా పండుకునేటప్పుడు? ఒకసారి చూసుకోండి. ఏం సార్? ఎప్పుడైతే పండుకుంటారో దిండు నెత్తి కింద దిండేం పెట్టుకోడండి, తలకాయ దిండేం పెట్టుకోండి. ఒకసారి దిండు చెక్ చేయండి. అండ్ పండుకునే విధానం లోపల వన్ సైడ్ తిరిగి పండుకుంటున్నారా, స్ట్రైట్ పండుకుంటున్నారా చూడండి. అయితే సర్వైకల్ ఉంటుంది కదా, మెడల్, అవునవును. మెడల పైన విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి పడడం వల్లనే మీ నాన్నగారికి చేతుల్లో తిమ్మిరులు వస్తున్నాయి అన్నట్టు. అంటే ఇక్కడ ఏం చేయాల్సి వస్తుందంటే బాడీని సమస్థితికి తీసుకురావాలన్నట్టు. ఎప్పుడైతే సమస్థితికి తీసుకొస్తారో ఆ తిమ్మిరులు అనేటివి తగ్గుతాయి. ఒకవేళ మీరు మందులు వాడినా కానీ తాత్కాలికంగానే ఫలితం ఉంటుంది తప్పించి పర్మనెంట్ ఉండదు. దానికి ఏం చేయాల్సి వస్తుంది అనేసి అంటే మెడలని సరి అయిన స్థితిలోకి కూర్చోపెట్టాలి. ఆ ఇబ్బంది నుంచి మీరు ఉపశమనం పొందాలని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీరు ఫోన్ చేసేసి హాస్పిటల్ కనెక్ట్ అయిపోతే ఆటోమేటిక్లీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఇక్కడ. నమస్తే. మరో కాల్ చూద్దాం. హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలండి. హలో, టీవీ సౌండ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది గుంటూరు అండి మేడం. నమస్తే అండి. మాది మేడం గుంటూరు అండి మాది. ఓకే, గుంటూరు అయితే మాది గుంటూరు. మీ గుంటూరు నా సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి సార్. సరే మేడం. అయితే కాళ్ళు నొప్పులు వచ్చినాయి మేడం నాకు ఒక నెల క్రితం. కాళ్ళు నొప్పులు వస్తే 2 కాళ్ళు నొప్పులు వచ్చినాయి. డాక్టర్ దగ్గరికి పోతే వాతం అన్నాడు. అయితే కుడి కాలు వెనక వైపు ఒక గుత్తిలా గట్టిగా వచ్చింది మేడం. ఆ విషయం నొప్పి పడుతున్నాయి బాగా, కాళ్ళు నడవనట్లేదు మేడం. ఓకే, డాక్టర్ గారు చెప్తారండి. మీ బరువు ఎంతండి? నా బరువు 70 kg ఉంటారండి. ఎత్తున్నారు? ఎత్తు 5'5" ఉంటుంది సార్. ఓకే, ఈ నెల రోజుల క్రితం ఏమైనా కింద పడ్డం కానీ ఏదైనా బరువు లేపడం కానీ చేశారా? ఏం లేదు డాక్టర్. అయితే మీకు బాడీ లోపల B12 ఒకటి తగ్గిపోయింది అండ్ మోషన్స్ మీకు కరెక్ట్గా క్లియర్ లేవు. అవి మీరు సెట్ చేసుకోండి. అయితే వాతం మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకేనా అండి? అవును సార్. అయితే ఇంకేమైనా ఎక్కువ డౌట్లు చెప్పండి. కుడి కాలు వెనక వైపు గుబ్బలాగా వచ్చి నొప్పి వస్తుందండి. కుడి కాలు దగ్గర ఎక్కడ? గుబ్బి కాలు ఎక్కడ వచ్చింది మీకు? జాయింట్లో ఎక్కడ? మోకాల దగ్గర జాయింట్లోనా లేకపోతే మోకాల దగ్గర జాయింట్లో? మోకాల దగ్గర జాయింట్లోనా? సో మీరు నాభి జరిగిపోయింది, మీ నాభి సెట్ చేసుకోండి. ఆ నాభి సెట్ చేయడం లోపల మోకాలు సెట్ చేసే విధానం ఒకటి ఉంటుంది. దాని లోపల లాక్ అయింది మీ నరము. ఆ నరంని ఓపెన్ చేసేస్తే సెట్ అయిపోతుంది అంతే. ఎట్లా చేయాలి సార్? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా? డాక్టర్ దగ్గర వెళ్ళాలి, లేకపోతే నాకు ఫోన్ చేయండి. హైదరాబాద్, నిజామాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి, మీరు వచ్చి కలవచ్చు. ఓకేనా అండి? ఓకేనండి. డాక్టర్ గారికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతున్నాయండి. వాటిని మీరు ఒకసారి గమనించి ఆ విధంగా నోట్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని సరి అయిన ట్రీట్మెంట్ని మీరు అందుకునే ప్రయత్నం చేయండి. మరొక కాల్ చూద్దామండి. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు నుంచి మేడం. అమ్మ చెప్పండి. నాకు ఎన్ను పూస లాస్ట్ లో పెయిన్ వస్తుందండి, కూర్చుంటే నొప్పిగా ఉండిద్ది. అదేందో లాస్ట్ లో అరుగుతుందని చెప్పారు డాక్టర్ గారు. నిన్న కూడా కలిసి వచ్చాను. ఒంగోలు మాది. నా వయసు 52 సంవత్సరాలు. వెయిట్ వచ్చి 65 kgs. ఓకే, 5'2" హైట్. ఓకేనండి, డాక్టర్ ఆనంద్ కుమార్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. అయితే మీ సమస్య లాస్ట్ లో పెయిన్ సార్, అది కూర్చుంటాను చూడండి, చివరి లో అరుగుతుందని చెప్పారు. L5 లో ప్రాబ్లం ఉందని చెప్పారు. L4, L5 ప్రాబ్లం అన్నారా? అలా ఏం చెప్పలేదు.
ఎంఆర్ఐ స్కాన్ కూడా చేశారు, ఏం లేదు. లాస్ట్ లో కొంచెం అదే అరుగుతుంది మ్మ్. అని చెప్పారు. కూర్చోడానికి అయితే ఒక దిండు ఇచ్చారు. ఓకే. అదేను సమస్య, మీరేమన్నా పరిష్కారం చెప్తారని ఫోన్ చేశాను. అయితే అది టేల్ బోన్ల సమస్య అమ్మా. లాస్ట్ పూస అంటే ఇప్పుడు మన యొక్క రెండు పిరుదుల మధ్యలో చిన్న ఎముక ఉంటుంది చూసారు, ఇలా పొడవుగా ఇలా సైడ్కి. అది ఏమైంది అనేసి అంటే అధికంగా ఒత్తిడి వచ్చేసి దాని మీద ప్రెషర్ పడుతుంది అన్నట్టు. దాని మీద ప్రెషర్ పడినివ్వకుండా మీకు రౌండ్ రౌండ్ మెత్త ఇచ్చేస్తారు అన్నట్టు, అది దానికి తలగకుండా దిండు ఇచ్చారు. రౌండ్ దిండు ఉంటుంది దానికి ఇచ్చారు. మీరేం లేదు, జాగ్రత్తగా కూర్చోవడం చేయడం అవి చూసుకుంటా ఉండండి. ఒకసారి కుదిరేంటంటే ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేసి ఒకసారి కలవండి. ఒకసారి దానికి టేల్ బోన్ చికిత్స చేస్తాం మా దగ్గర, అది మీ సెట్ అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఓకే అండి. ఒక్కొక్కపోతే మీరు ఏం చేయండి అంటే జాగ్రత్తగా కూర్చోవడం చేయండి, ఎక్కువ అటు ఇటు దెబ్బ తగలకుండా ఉండండి. ఇంత చేసుకుంటే అయిపోతుంది. అండ్ కాల్షియం బాగా తీసుకోండి, ఓకేనా? కాల్షియం టాబ్లెట్ నుంచి సరిపోతే అలాగా. అయితే కాల్షియం మేము ప్రాకృతికంగా తీసుకోమని చెప్తాము, టాబ్లెట్స్ తీసుకోమని చెప్పాము. ఈ పచ్చి సున్నం ఉంటుంది కదా, ఏంటి సార్? పచ్చి సున్నము పాన్లో పెడతాం కదా ఆకుల్లో, ఆకులు పాన్ పెట్టుకొని మీరు రోజు తినచ్చు, లేదంటే నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు, లేదంటే మజ్జిగలు వేసుకొని తాగొచ్చు. ఎంత జొన్న గింజ అంతా వేసుకోవాలి, మజ్జిగలు వేసుకొని మజ్జిగలు వేసుకొని జొన్న గింజ అంతా తాగండి. తాంబూలంలో వేసుకునేదే కదా? తాంబూలం వేసుకునేదే. అయితే దానివల్ల ఏమవుతుందంటే కాల్షియం బాగా అందుతుంది, మీ బాడీ కూడా గట్టిగా అవుతుంది, ఓకేనా? హలో, ఓకేనండి. ఆ విధంగా చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? టాటా అండి. డాక్టర్ గారు మరొక కాల్ చూద్దామండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి సార్, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే మేడం, నొప్పి ఉంది మేడం మా వైఫ్ కి. ఎన్నాళ్ళ నుంచి? ఒక 2-3 నెలల నుండి ఉంది మేడం. మీరు టీవీ చూసి మాట్లాడుతున్నారు, నేరుగా ఫోన్లో మాట్లాడండి, ఓకేనా? డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం. పేరు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, మంది గోమాత్ర. సార్ మా భార్యకి మేడం నొప్పి ఉంది సార్ కింద. పేరు, ఏజ్, బరువు చెప్పండి. బరువు 65 ఉంది సార్. ఓకే. ఎత్తు? ఏజ్ 26 ఉంది సార్. ఓకే. ఎత్తు ఎంత ఉంది? 5'4". ఓకే. పిల్లలు పుట్టారా? 2 పిల్లలు సార్. ఓకే. అయితే ఈ 2-3 నెలల నుంచి అవుతుందా? అంటే ఎన్ని నెలలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పండి ఒకసారి. 2-3 నెలల నుండి సార్, 3 నెలలు అయింది సార్. ఓకే. తీసుకున్నట్టు బగ్గాని. అయితే వీరికి లాస్ట్ డెలివరీ ఎప్పుడైంది? లాస్ట్ డెలివరీ అంటే 7 సంవత్సరాలు అయింది సార్. ఓకే. అయితే ఈ 3 నెలల క్రితం కింద పడ్డం కానీ బరువులు కానీ ఏమైనా లేపారా? ఏం లేదు సార్, ఏం లేదు. ఇంట్లో పని ఒకటి చేసుకుంటుండే, పారాడుకుంటూ కొద్దిగా. ఓకే. అయితే మెయిన్గా ఏంటంటే వీరి యొక్క నాభి స్థానం జరిగిపోయింది, దాంతో వీరికి నడుము నొప్పి స్టార్ట్ అయింది. అండ్ విపరీతమైన పీరియడ్స్లో ప్రాబ్లం వచ్చినా కానీ ఇలా అవుతుంది మీకు. ఒకసారి మీ నాభి స్థానాన్ని సెట్ చేయించుకుంటే ఆ ప్రాబ్లంకి పరిష్కారం జరుగుతుందండి. కింద మెడ కూడా నొప్పి ఉంది సార్ మేడం. అదే చెప్తున్నాను. దీనికి ఏమవుతుందంటే మెడలు, వీపు, నడుము వీటికి పెద్ద అది నొప్పులు వేస్తూ ఉంటాయి అన్నట్టు. అండ్ శరీరంలో ఎక్కడ ముట్టినా కానీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అంటే బాడీ లోపల వాత ప్రవృత్తి పెరిగిపోయింది, బాడీ అనేది రుక్షత అయింది అన్నట్టు, డ్రై అయిపోయింది. సో వీరికి ఏంటంటే భోజనంలో మార్పు తీసుకొచ్చి బాడీని అలైన్మెంట్ చేయాలి. నావి సెట్ చేసి అలైన్మెంట్ చేస్తే వారు సెట్ అయిపోతారు. భోజనం అంటే మామూలు రైస్, వైట్ రైస్ తింటాం సార్ మేము ఎక్కువ. మీరు భోజనం వైట్ రైస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ప్రొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకానే తినాలి భోజనము. అండ్ భోజనం లోపల దేశవాళీ ఆవు నెయ్యి బాగా తీసుకోవాలి, తాగాలి, తినాలి. అండ్ నూనెలు గానుగ నూనెలే తీసుకోవాలి, రిఫైండ్ ఆయిల్ వాడకూడదు, ఓకేనా అండి? ఓకేనండి, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ అండి. సో నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? డాక్టర్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి. ఓకే అండి, పేరు చెప్పండి సార్. గారు రామారావు అండి. 6 సంవత్సరాల క్రితం వెన్నుపూస ఆపరేషన్ అయింది డాక్టర్ గారు. ఓకే, ఎక్కడైంది మీకు వెన్నుపూసలో? ఇక్కడ ఈ కింద అండి. ఎక్కడ లంబర్ సెక్షన్లో అయిందా? లంబర్. ఓకే, లంబర్ సెక్షన్లో ఏ పూసలకైనాయి? అది తెలియదండి మరి, అది నాకు
అయితే మళ్ళీ ఇప్పుడు అసలు నడవనేట్లేదు డాక్టర్ గారు. అసలుకి ఏ కాళ్ళు తీపులు అసలు ఎండిపోతుంటే నొప్పండి. 5-6 సార్లు డ్యామేజ్ వచ్చిందని మొన్న ఎంఆర్ఐ స్కాన్ తీపిచ్చి 5-6 సార్లు డ్యామేజ్ వచ్చిందని చెప్పారండి. ఏఐజీలోకి పోయినామండి. అది ఎక్స్రే చేసి 5-6 సార్లు డ్యామేజ్ అయింది, మందులు వాడండి, ఆపరేషన్ చేయాలంటారు. ఇంతకు ముందే ఒకసారి చేయించుకున్నాం, మళ్ళీ చేయించుకుంటే ఇబ్బంది అని చేయించుకోవట్లేదు డాక్టర్ గారు. మీరు ఏం పని చేస్తారు? ఇంత ముందు బిజినెస్ చేసేవాడి. ఇప్పుడు ఒక 5-6 నెలల నుంచి 5 నెలల నుంచి చేయట్లేదండి. బండి మీద పోతాండి అటు ఇటు. ఓకే, మీరు ఒక పని చేయండి, మీ యొక్క కేస్ ఫైల్ మీరు తీసుకొచ్చేసి పర్సనల్గా కలవండి, దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ డీటెయిల్స్ మనము ఫోన్ పైన మాట్లాడలేం కాబట్టి. ఓకేనా అండి? సరే సరే. ఓకే అండి, నమస్తే. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రమాదేవి అండి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? వయసు 53 అండి. నాకు బ్యాక్ పెయిన్ అండి, 10 years నుంచి బ్యాక్ పెయిన్. కొంచెం మెడిసిన్స్ వాడుతూ వస్తున్నాను. ఇప్పుడైతే వేళ్ళ మీద సైడ్ పాదాలు వేళ్ళు పక్కనున్న వేళ్ళ మీద తిప్పుతున్నాయండి. అది కూడా ప్రాబ్లం గా ఉంది. దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందని. తప్పకుండా డాక్టర్ గారు తెలియజేస్తారండి. అయితే మీ బరువు ఎంత ఉన్నారమ్మా? బరువు అండి 67 ఉంటానండి. మీ ఏజ్ ఎంత? 53 అండి. మీ ఎత్తు? 57 ఉంటాను. ఓకే, కొంచెం బరువు ఎక్కువ ఉన్నారు, పర్వాలేదు. అయితే విషయం ఏంటంటే ఈ 10 సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. అవునండి. అయితే ఈ 10 years క్రితము ముందుగా ఏమన్నా బరువులు లేపడం కానీ అసలు ఏం పని చేస్తారు మీరు ఇంతమంది? హౌస్ వైఫ్. ఇంట్లో పనులు చేసేటప్పుడు ఏమన్నా అధికంగా బరువులు ఎప్పుడైనా లేపారా? అట్లా ఏమి ఉండదండి, ఇంట్లో పనులు మాత్రం చేసుకుంటాను. ఓకే, అయితే రెగ్యులర్గా మీరు చేసే పనులలో పని చేసేటప్పుడు మీ యొక్క నాభి స్థానం జరిగిపోయిందమ్మా. ఆ నాభి స్థానం జరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ యొక్క అలైన్మెంట్ తప్పిపోతుంది. అంటే కరెక్ట్ స్థితిలో ఉండేది ఇలా ఉండాలి కదా, ఇలా కొంచెం జరిగిపోతుంది అన్నట్టు. అయితే మీరు కాళ్ళ పట్టీలు వేసుకొని నడిచారనుకోండి, ఒక కాళ్ళ పట్టీల సౌండ్ ఎక్కువ ఉంటుంది, ఒక కాళ్ళ పట్టీల సౌండ్ తక్కువ ఉంటుంది. దాని అర్థం ఏంటిదంటే మీ నాభి స్థానం జరిగిపోయినట్టు. ఇప్పుడు మీ నాభి జస్ట్ ఇలా క్రాస్ తిరిగిపోతూ ఉంటాయి. అది ఎందుకు అవుతుంది అనేసి అంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోతే అలా అవుతుంది అన్నట్టు. కీళ్ళ వాతం అనేసి అంటారు దాన్ని. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాతాన్ని మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా మాది ఏమైనా హెల్ప్ కావాలనేసి అంటే ఫోన్ చేయండి అండ్ మమ్మల్ని కలవండి, మీకు పూర్తి చికిత్స ఇచ్చి మీకు రిలాక్స్ చేయగలుగుతాము. ఈ 10 సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్నారు కదా, తక్కువ టైం లోపల క్లియర్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం దీంట్లో. ఓకేనా తల్లి? హైదరాబాద్ మరియు నిజామాబాద్ లోపల 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్రెడీ స్క్రీన్ మీద మన నంబర్ ఉన్నది, ఫోన్ చేసి మీరు కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఆది సోమ మంగళవారాలు హైదరాబాద్, బుధ గురు శుక్రవారాలు నిజామాబాద్లో ఉంటామండి. ఓకేనమ్మా, నమస్తే తల్లి. ఈ నరాల బలహీనత సంబంధించి మీరు చెప్తూ వచ్చారు కదండి, అసలు ప్రధానమైన కారణం? ఈ రోజుల లోపల తినే ఆహార పదార్థాలు మెయిన్ ప్రాబ్లం. ఆ మెయిన్ ప్రాబ్లం లోపల మెయిన్ ఏందనేసి అంటే ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు పడ్డాం. వండిన పదార్థాన్ని చల్లారింది మళ్ళీ వేడి చేసుకొని తినడం వల్ల నరాలు వీక్ అయిపోతాయి. ఎందుకంటే కావాల్సిన పోషక పదార్థాలు, మినరల్స్ దొరకవు. దాంతోపాటు ఇంకోటి ఏంటిది అనేసి అంటే మాదక ద్రవ్యాలు తాగడము, తినడము, ఇవి చేయడం అన్నట్టు. తినడం లోపల ఏమొస్తుంది, గుట్కా, ఖైనీ ఇలాంటివి వస్తాయి. తాగడం లోపల మందు, విస్కీ, బ్రాండీ, కళ్ళు, ఇవన్నీ నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. ఇప్పుడు పల్లెటూర్లలో కళ్ళు బాగా తాగుతూ ఉంటారు. డైరెక్ట్ చెట్టు కళ్ళు ఒకవేళ మీరు తాగారంటే అంత ప్రాబ్లం లేదు. అయితే వీళ్ళు పులిసిన కళ్ళు ఎక్కువ తాగుతారు. దాంతోపాటు ప్రాబ్లం ఏంటి అంటే గుల్ఫారము మరియు XYZ ఏదైనా ఇంకో కెమికల్ కలిపి మీకు కళ్ళు బాగా సర్వ్ చేస్తారు. దాంతో ఏంటంటే మనిషి తాగిన వెంటనే కొంచెం మత్తుగా వచ్చేసేసి పనుకుంటా ఉన్నాడు అన్నట్టు. ఇది రెగ్యులర్ బేస్లో ఎక్కువగా తాగడం మొదలు పెట్టేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే శరీరం చాలా వీక్ అయిపోతుంది. నాడీ వ్యవస్థ అనేది బాగా వీక్గా దెబ్బతినిపోతుంది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది అంటే అతను రోజువారు చేసే పనులలో కూడా ప్రాబ్లం వస్తుంది. మతి మార్పు రావడము, పని లోపల అగ్రెసివ్నెస్, కోపం అధికంగా రావడము, తర్వాత అతి భావాత్మకంగా మారిపోవడము, అంటే ప్రతి చిన్న విషయానికి ఏడవడము, చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కరోజు కూడా కళ్ళు దొరకకపోతే మళ్ళీ అతనికి నిద్ర పట్టదు. అదేవిధంగా చూసిండ్రు అనుకోండి, ఈ
ఈ కళ్ళు విపరీతంగా తాగడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే మనిషి అసలు కాన్షియస్నెస్ కోల్పోతారు. రైట్. ఇక దాని తర్వాత వచ్చేసి ఇక యంగ్ ఏజ్ లోపల వచ్చిన పిల్లలు ఏం చేస్తున్నారు అనేసి అంటే గంజాయి తాగడం, డ్రగ్స్ తీసుకోవడం ఇదొకటి అయిపోయింది. దాంతోపాటు బియర్లు, విస్కీలు ఇవి తాగడము, ఇదంతా నాడీ వ్యవస్థ పైన అతి ఫాస్ట్గా చురుకుగా పనిచేయడము. అంటే అప్పటిదప్పుడు కొంచెం ఎక్కువ యాక్టివ్ అయిపోతుంది, మళ్ళీ డీయాక్టివేట్ అయిపోతుంది. చూడండి, తాగిన వెంటనే ఏదో జోష్లో ఉన్నట్టుంటాడు, మళ్ళీ కొద్దిసేపు కాగానే డౌన్ అయిపోతూ ఉంటాడు. ఈ విధంగానే ప్రతిసారి చేయడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే నాడులు యాక్టివేట్ చేయడము, డీయాక్టివేట్ చేయడము అతి ఫాస్ట్గా చేయడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే మనిషి యొక్క తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాడు అన్నట్టు. ఇది ఒక కారణం. తర్వాత తినే ఆహార పదార్థాల లోపల సరి అయిన మినరల్స్ లేకపోవడము, అధికమైనటువంటి కెమికల్స్ రావడము, దీనివల్ల కూడా నాడీ వ్యవస్థ అనేది టోటల్లీ వీక్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. అలా. ఓకే, చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు. అయితే నాడీ వ్యవస్థను మీరు చురుకుగా చేసుకోవాలి అంటే ఫైబర్ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోండి. దాని లోపల మీకు ఏం తీసుకుంటారు? బాదాం, కాజు, అంజీర్, మళ్ళీ ద్రాక్ష, ఎండు ద్రాక్షలు, వీటిని ఒక పద్ధతుల లోపల నానబెట్టుకొని తీసుకోవడం జరగాలి. ఈ విధంగా మీరు తీసుకోగలిగితే మీ యొక్క నాడీ వ్యవస్థని యాక్టివేట్ చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రాణాయామం, యోగా ఇవి చేసుకోవాలి. దాంతోపాటు లైఫ్ స్టైల్లో కొంచెం మార్పు తీసుకురండి. అయితే మినరల్స్ అధికంగా మంచిగా తీసుకోవాలి. బాగా వీక్ అయిపోయినాము అనేసి అంటే కొన్ని మూలికలు ఉన్నాయి, కొన్ని మూలికల పేర్లు చెప్తాను. దాని లోపల ఏంటనేసి అంటే అశ్వగంధ మగవారికి బాగా పనిచేస్తుంది. వారి యొక్క నరాలని యాక్టివేట్ చేయడానికి, బూస్ట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ చూసుకోవాలంటే న్యాచురల్ స్టెరాయిడ్గా పనిచేస్తుంది ఇది మనకు. అయితే ఇది బాడీకి హాని కలిగించదు. తర్వాత వచ్చేసి లేడీస్ లోపల ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచడానికి శతావరి బాగా పనిచేస్తుంది. ఎల్లో శతావరి అయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. తెల్లదైతే కొంచెం డౌన్గా ఉంటుంది, ఎక్కువ పవర్ ఉండదు దాని లోపల. మగవారి లోపల టెస్టోస్టెరాన్ లెవెల్ పెంచడానికి అశ్వగంధ, ఆడవారి లోపల ఈస్ట్రోజన్ లెవెల్స్ పెంచడానికి మీకు శతావరి బాగా పనిచేస్తుంది. అండ్ గర్భిణీ స్త్రీలలో పాలు తక్కువ వచ్చేవారికి ఏం చేయాలి? శతావరి, ఒక చెంచా శతావరి ఒక గ్లాస్ పాలలో బాగా మరిగించి తాగిపించారనుకోండి, పాలు పుష్కలంగా వస్తుంది. వారి నాడీ వ్యవస్థ బాగా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక వచ్చేసి మగవాళ్ళ లోపల పురుషత్వం కోల్పోతూ ఉంటారు. నరాల బలహీనత వల్ల సరిగా పనిచేయని పరిస్థితి ఉంటుంది. పిల్లలు పుట్టకపోవడం ఇబ్బంది కలుగుతుంది. శుక్రకణాలు కరెక్ట్ కావు. అలాంటి పిల్లలకు మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే శిలాజిత్ వాడచ్చు. శిలాజిత్ ఏంది? న్యాచురల్గా మీకు ఈ యొక్క శిలాజిత్ హిమాలయాల లోపల ఆ రాళ్ళ లోపల పెరుగుతూ ఉంటుంది. దీన్ని న్యాచురల్గా తీసి దాన్ని ఫిల్టరైజేషన్ చేసి ఇస్తారన్నట్టు. అండ్ దాంతోపాటు ఆవు నుంచి వచ్చే గోమూత్రం లోపల నంది గోమూత్రం తీసుకున్నారనుకోండి, నరాలు యాక్టివేట్ అయిపోతాయి. ఆడవారి లోపల ఆవు నుంచి వచ్చిన గోమూత్రాన్ని మీరు తీసేసుకుంటే నాడులు యాక్టివేట్గా పనిచేస్తాయి. ఈ విధంగా రోజుగా పంచగవ్యాలని మీరు భక్షిస్తే నాడీ వ్యవస్థ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఇది ఇవాళ మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.